హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ కరకరలాడే చికెన్ జీడిపప్పు పకోడీ. ముందుగా దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 1½ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం క్రష్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వేసిన పదార్థాలన్నీ ముక్కలకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా ఉంటే నూనెలో వేసిన తర్వాత విడిపడిపోతుంది పిండి. దానివల్ల మంచి టేస్ట్ ఉండదు. అందుకని తగినన్ని నీళ్ళు చేర్చి మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన ఉంచుకోవాలి. 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు చికెన్ని మ్యారినేషన్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాత్రను ఉంచి తగినంత నూనెను పోసి వేడెక్కనివ్వాలి. నూనె అనేది వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని మ్యారినేషన్ చేసుకున్న చికెన్ను ఒక్కొక్కటిగా నూనెలోకి వదులుకోవాలి. ఇప్పటి నుంచి ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల పైన రంగు అనేది మారుతుంది కానీ లోపల ఉడకదు. అదే మీడియం ఫ్లేమ్లో చేయడం వల్ల పైన లోపల రెండు బాగా ఉడుకుతుంది. మంచి రుచి అనేది వస్తుంది. ముక్కలను నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు. అలా చేయడం వల్ల ముక్కలకున్న మసాలా అనేది విడిపడిపోతుంది. ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వేగిన తర్వాత మరోవైపుకు నిదానంగా తిప్పుకోవాలి. అప్పుడు మసాలా అనేది విడిపడదు. అన్ని వైపులా చికెన్ అనేది బాగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకోవాలి. నేను పిండిని కలుపుకునేటప్పుడు మైదాను వాడాను. మీకు అందుబాటులో ఉంటే కార్న్‌ఫ్లోర్‌ను కూడా వాడుకోవచ్చు. అది మంచి టేస్ట్‌ని ఇస్తుంది. అంతే, కరకరలాడే చికెన్ జీడిపప్పు పకోడీ రెడీ. ఇప్పుడు ఈ చికెన్ పకోడీ మీద నిమ్మరసం వేసుకొని ఆనియన్‌తో తింటుంటే ఎంతో రుచిగా ఉంటుంది. If you like this video, please like, share and subscribe. Thank you for watching.